గుడ్ ఈవినింగ్ చిచ్చాస్. ఏంది మళ్ళా అందరు మంచిగున్నారా? ఈద్ ముబారక్. ముందుగా నా ముస్లిం ఫ్రెండ్స్ ఇంకా ముస్లిం సబ్స్క్రైబర్స్ అందరికీ ఈద్ ముబారక్. ఓకే, హాలిడేస్ ఉండే వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు. దాని తర్వాత ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయిన ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ అయితే చూసారు. మ్యాచ్ ప్రివ్యూ కన్నా చెప్పే ముందర ఒక్క విషయం చెప్పి ఈ ప్రివ్యూ అయితే స్టార్ట్ చేస్తాను. అసలు ఈ ముంబై ఇండియన్స్ స్కాటింగ్ టీం గురించి ఏం చెప్పాలబ్బా, నాకైతే సీరియస్లీ అర్థమవుతలేదు. లాస్ట్ 2 మ్యాచ్ల ముందర విఘ్నేశ్వర్ పుతూర్ అనే ఒక అండర్-19 ప్లేయర్, కేరళ ప్లేయర్ని తీసుకొని వచ్చి అయితే వాళ్ళైతే స్కాట్ చేయడం అయితే జరిగింది. ఇవాళ చూసుకుంటే అశ్విని కుమార్ తను డెబ్యూ చేశాడు. తనని ఏడగలు పట్టుకొచ్చిరో ఏమో అయితే నాకైతే తెలియదు, కానీ ఇతను మొహాలి నుంచి అయితే వచ్చాడు. ఇతను ఎట్లా స్కాట్ చేసారో తెలియదు, కానీ ఎక్స్ట్రా ఆర్డినరీ బౌలింగ్ చేసిండు. ఏం చేసిండు, ఏంది కథ, మళ్ళా అతని గురించి ఎందుకు ఇంత నేను పొగుడుతున్నా అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతాను. సో కమింగ్ బ్యాక్, ముందుగా మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పే వీడియోస్ మొత్తం ఫుల్ లెంత్గా చూడండి. ఇంకొకటి లైక్ ఇంకా కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ ఉంటాడు. ఓకే, సో కమింగ్ బ్యాక్, నేను ఇంతకుముందే చెప్పాను కోల్కతా వర్సెస్ నైట్ రైడర్స్ ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు చేసింగ్ చేయడానికి కంఫర్టబుల్ చూపిస్తారని చెప్పారు. అదే విధంగా ఇవాళ ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి అయితే వాళ్ళు చేసింగ్ చేయడానికి అయితే సుముఖం చూపించారు. అంటే వాళ్ళు చేసింగ్ చేయడానికి ఇష్టపడ్డారు. డ్యూ వస్తుందన్నారు, అది ఇది అన్నారు. బట్ అటు ఒకవైపు అయితే మన అజింక్య రహానే కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అయితే తను అటు ఇటు కాని పర్సన్ మీన్స్ అతను ఒక మిస్డ్ కన్ఫ్యూజన్ మధ్యలో అంటే టాస్ గెలిచి ఏం చేయాలి. సో తను కూడా ఏం లేదు, నాకు గుడ్ టాస్ టు లూస్ అని చెప్పాడు. సో అదే అయితే జరిగింది. సో కమింగ్ బ్యాక్ టు స్క్వాడ్స్ ఎవరెవరు ఎలా ఉన్నారంటే, నేను ప్రివ్యూలో చెప్పినట్టుగానే ఎవరు మన ముజిబుర్ రెహమాన్ని అవుట్ చేసి ముంబై ఇండియన్స్ వాళ్ళు అయితే విల్ జాక్స్ని తీసుకొచ్చారు. సర్ప్రైజింగ్ మూవ్ అంటే రోహిత్ శర్మని లాస్ట్ టైం ప్లేయింగ్ ఎలెవెన్ ఉండే, బట్ ఇవాళ మాత్రం రోహిత్ శర్మ ఇంపాక్ట్ సబ్లో వచ్చాడు. సత్యనారాయణ రాజు ప్లేస్లో అశ్విని కుమార్ అయితే రావడం అయితే జరిగింది. కేకేఆర్ వాళ్ళైతే దేవర్ లైక్ అన్చేంజ్, ఒకే ఒక చేంజ్ ఇంతకుముందు చెప్పినట్టుగా మోయిన్ అలీ ప్లేస్లో సునీల్ నారాయణ్ ఫిట్గా ఉన్నాడు కాబట్టి వచ్చారు. మ్యాచ్ అయితే షురు అయింది. ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ ఇప్పటివరకు ఏంటంటే వాళ్ళు ఆడిన 2 మ్యాచ్లలో ఫస్ట్ పవర్ ప్లేలో వాళ్ళ ఇద్దరు ఓపెనింగ్ బౌలింగ్ ఎవరైతే షేర్ చేసుకున్నారో దీపక్ చహర్ ఇంకా ట్రెంట్ బోల్ట్ ఇప్పటివరకు అయితే వాళ్ళు వికెట్స్ తీయడం అయితే జరగలేదు. బట్ ఇవాళ మాత్రం ట్రెంట్ బోల్ట్ తను వేసిన 2వ బంతికే సునీల్ నారాయణ్ క్లీన్ బౌల్ చేయడం అయితే జరిగింది. నువ్వే క్లీన్ బౌల్ చేసావు, నీ చేయలేనా అని చెప్పి నెక్స్ట్ ఓవర్కే దీపక్ చహర్ వచ్చి ఎవరు మన క్వింటన్ డికాక్ ని అవుట్ చేయడం అయితే జరిగింది. నేను ఇంతకుముందు ప్రివ్యూలో చెప్పాను, దీపక్ చహర్ ఇంకా క్వింటన్ డికాక్ మధ్యలో ఒక మంచి బ్యాటిల్ నడుస్తుంది. దీపక్ చహర్ చాలా సార్లు అవుట్ చేసి 4 సార్లు అవుట్ చేయడం. సో ఇవాళ అది 5వ సారి అయితే అయింది. సో వీళ్ళకి ఏంటంటే 2వ ఓవర్కే సెకండ్ ఓవర్ అయిపోయేసరికి కోల్కతా నైట్ రైడర్స్ 2 ఫర్ ద లాస్ ఆఫ్ 2 అయిపోయింది అనమాట. సో వాళ్ళకి ఏం చేయలేని పరిస్థితుల్లో ఎవరెవరో వాళ్ళ కెప్టెన్ అజింక్య రహానే ఇంకా అంగరీష్ రఘువంశీ వీళ్ళిద్దరు కలిపి స్కోర్ బోర్డ్ని ముందుకెళ్దామని చూశారు. బట్ అశ్విని కుమార్ ఎవరైతే డెబ్యూటర్ ఇవాళ ఉన్నారో తను మాత్రం వేసిన ఫస్ట్ ఓవర్లోనే ఎవరు మన అజింక్య రహానేని అయితే అవుట్ చేయడం అయితే జరిగింది. అజింక్య రహానే క్యాచ్ ఏదైతే ఉందో కొంచెం ఆఫ్ సైడ్ వస్తే అది క్లిక్ అయిపోయి తిలక్ వర్మ ఒక మిస్ జడ్జ్మెంట్ వల్ల అవుతుందా లేదా అని అనుకున్నాడు. బట్ క్యాచ్ అయితే తీసుకోవడం జరిగింది. వెంటనే ఏమైంది, ఎవరు మన వెంకీ అయ్యర్ కూడా అవుతాడు. వెంకటేశ్వర 9 బాల్ ఆడాడు, 3 రన్లే కొట్టాడు. బట్ అదొక ప్రీ జడ్జ్మెంట్ బాల్, ఓవర్ బౌన్స్ అయింది. ఆ బాల్ని ఏం చేయాలో అర్థం కాక నిక్ అయింది. కీపర్ క్యాచ్ చేసుకున్నాడు ఎవరు మన వింకిల్టర్, అద్భుతమైన క్యాచ్ అక్కడ. సో 40 రన్లకే 4 ఇంపార్టెంట్ వికెట్స్ అనేది ఎవరు ముంబై ఇండియన్స్ అయితే కోల్కతా నైట్ రైడర్స్ అయితే కోల్పోవడం అయితే జరిగింది. వాళ్ళైతే 40 రన్లకే ఓడిపోయారు. తర్వాత ఏమైంది, రింకు సింగ్ వచ్చాడు. రింకు సింగ్ ఇంకా అజయ్ ఎవరు మన రఘువంశీ ఇద్దరు కలిసి ఆడుతున్నప్పుడు ఇంతమంది హిమహిమీలు అవుట్ అవుతున్న కొద్దీ రఘువంశీ ఎవరైతే చిన్నోడు ఉన్నాడో అతను మాత్రం ఒక ఎండు కూర్చొని మంచి ఆడిండు. ఒక 6, 3 4లతో బౌలర్స్ అందరినీ కొడుతున్నాడు. బట్ హార్దిక్ పాండ్యా వేసిన ఒక షార్ట్ బాల్ని కొట్టబోయి అవుట్ అయితే అవ్వడమే జరిగింది. జబర్దస్త్ క్యాచ్ పట్టి ఎవరు మన నమందీర్ అయితే జబర్దస్త్ క్యాచ్ పట్టి దాని తర్వాత వీళ్ళకి ఇంకొక ఛాన్స్ లేకుండా ఏమైందంటే వికెట్స్ అని పడిపోతే వీళ్ళు మనీష్ పాండేని ఎవరు మన ఇంపాక్ట్ సబ్గా తీసుకోవాల్సి వచ్చింది. సో చాలా రోజుల తర్వాత మనీష్ పాండేని ఐపీఎల్లో చూడడం అయితే జరిగింది. సో ఇవాళ అయితే మనీష్ పాండే ఇంపాక్ట్ సబ్గా తీసుకొచ్చారు. ఎవరు మన అంగర్కేకర్ రఘువంశీ ప్లేస్లో మనీష్ పాండే ఇంకా రింకు సింగ్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే జరుగుతూనే ఉంది.
అశ్విని కుమార్ వేసిన ఒక బాల్లో ఇక్కడ ఒక గమ్మత్తమైన విషయం చెప్పాలి. అశ్విని కుమార్ బౌలింగ్ ఎవరైతే 4 కొట్టారో 2 బాల్ల వెంటనే వాళ్ళ వికెట్ తీసిండు. ఇదే ముచ్చట ఎవరికైంది, ఎవరు మన మనీష్ పాండేకి అయింది, రింకు సింగ్ అయింది, ఇంకా ఆండ్రీ రసెల్, ముగ్గురికి అయింది. దాని గురించి చెప్తా. సో ఎవరైతే ఎవరు మన రింకు సింగ్ ఇంకా మనీష్ పాండే ఆడతాం, రింకు సింగ్ మంచిగా మన కవర్స్ పై నుంచి ఒక మంచి షాట్ కూడా వెంటనే అదే సేమ్ అజింక్య రహానికి వేసిన బాలే వేసి అటువంటి అంటే ఓవర్ సమ్ 5th or 6th వికెట్ వైషం లెంత్ బాల్ వేసి క్లిక్ చేయబోయి పాయింట్స్ దగ్గర మాత్రం క్యాచ్ అయితే ఎవరు నమందీర్ అయితే క్యాచ్ తీసుకున్నాడు. సో వెంటనే ఏమైంది, అదే ఓవర్లో మనీష్ పాండే కూడా క్లీన్ బౌల్డ్ అయింది. సో వెంటనే ఏమైందంటే 4 వికెట్ డాట్. సో ఇట్లా చూసుకుంటే ఒకే ఓవర్లో అశ్విని కుమార్ ఎవరైతే 2 వికెట్లు తీశాడు. దాని తర్వాత ఆండ్రీ రసెల్ వచ్చారు, మిచెల్ శాంట్నర్ వచ్చారు. శాంట్నర్ వచ్చినప్పుడు మాత్రం బాల్ అయితే స్పిన్ అవ్వడం అయితే జరిగింది. ఏందా శాంట్నర్ వికెట్ తీస్తారంటే ఒక ఎల్బిడబ్ల్యూ అవుట్ అయితే ఎవరు మన రసెల్కి అయితే ఇచ్చారు. అప్పుడు రసెల్ ఇది మన డిఆర్ఎస్ తీసుకున్నాడు. సో నాట్ అవుట్ అని తెలిసి దాని తర్వాత హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ గురించి నేను తన గట్స్ని అయితే మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక పక్కన బీభత్సకరమైన బౌలర్ అశ్విని కుమార్ రసూల్ ఉంటే బౌలర్ అశ్విని కుమార్కి ఇచ్చారు చూడ హార్దిక్ పాండ్యా, అదైతే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా సరే ఆండ్రీ రసెల్ అంత బీభత్సకరమైన బెస్ట్ T20 ప్లేయర్ ఉన్నప్పుడు ఎవరో ఒక డెబ్యూటెంట్కి అయితే బట్ ఇచ్చాడు. ఫస్ట్ బాలే మన వైట్ లెఫ్ట్ బాల్ వేస్తే ఎవరు మనోడు ఆండ్రీ రసెల్ 4 కొట్టాడు. దాని తర్వాత మంచి బౌన్సర్ వచ్చింది. దాని తర్వాత బాల్ లోపలికి కొంచెం స్వింగ్ అయింది. అశ్విని కుమార్ బాల్లో బెయిల్ అయితే గిరింది, వికెట్ అయితే వచ్చింది. సో అశ్విని కుమార్ ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ తను వేసిన 3 ఓవర్లో 3 వికెట్లు తీశాడు. ఎవరో ఫస్ట్ ఓవర్లోని కెప్టెన్ అజింక్య రహానే, సెకండ్ ఓవర్లో రింకు సింగ్, ఇంకా మనీష్ పాండే, థర్డ్ ఓవర్లో రసెల్, 3 వికెట్లు తీశాడు. దాని తర్వాత లాస్ట్కి ఎవరు మన రమన్దీప్ సింగ్, ఎవరు మన హర్షిత్ రాణా, స్పెన్సర్స్ ముగ్గురు కలిసి ఏదో కొద్దిపాటి స్కోర్ చేయడంతో రమన్దీప్ లాస్ట్ కొట్టిన 22 రన్లతో ఏమైందంటే వీళ్ళు ఎవరు మన కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు ఆడాల్సిన 20 ఓవర్లు మొత్తం కాకుండానే 16.2 అంటే 16.2 ఓవర్స్కే వాళ్ళు ఆల్అౌట్ అయిపోవడం అయితే జరిగింది. అది కూడా 116 రన్స్కి. ఇది ఒక చెత్త రికార్డ్ అని చెప్పాలి కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళకి. బట్ ఏం చేస్తాం, ముంబై ఇండియన్స్ వాంకెడే పిచ్లో కొంచెం అటు ఇటు స్వింగ్ ఇంకా ఎక్స్ట్రా బౌన్స్ వస్తుందని నిన్న నేను ప్రివ్యూలో చెప్పాను. పిచ్ కండిషన్స్ ప్రకారం అదే జరిగింది. అదే ఇవాళ ముంబై ఇండియన్స్ వాళ్ళ అడ్వాంటేజ్గా తీసుకుని అయితే కోల్కతా నైట్ రైడర్స్ తక్కువ స్కోర్కి అయితే అవుట్ చేయడం అయితే జరిగింది. ఏదైతే తక్కువ స్కోర్ ఉందో దాన్ని చేజ్ చేయడానికి ఎవరు మన ఇంపాక్ట్ సబ్ కిందకు వచ్చారు, రోహిత్ శర్మ ఇంకా రియాన్ రింగ్లెటర్ ఇద్దరు వచ్చారు. ఫస్ట్ ఓవర్లో ఏదైతే ముంబై ఇండియన్స్కి లభించిందో స్వింగింగ్ కసిం అదే కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళ ప్లేయర్కి కూడా లభించింది. ఫస్ట్ ఓవర్కి 5 రన్స్. గుడ్ థింగ్ ఏంటంటే రోహిత్ శర్మ ఫస్ట్ ఓవర్ అవుట్ కాలేదు. బట్ తనైతే కంటిన్యూస్గా ఇప్పటికి ఆడిన తను 11 ఇన్నింగ్స్లలో తను 141 రన్సే స్కోర్ చేశాడు. డబల్ స్కోర్ డీజీటీ అయితే వచ్చాడు. సో లాస్ట్ ఓవర్ ఆఫ్ పవర్ ప్లే వరకు నాకు తెలిసి 5th or 6th వరకు అయితే ఉన్నాడు. సో పవర్ ప్లేకి లాస్ అయిపోయేసరికి 51 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ ఉండే. రియాన్ రింగ్లెటర్ ఒక పక్క నుంచి ఫస్ట్ టైమింగ్ అయితే కాలేదు స్వింగ్ అయినా, బట్ టైమింగ్ అయినప్పటి నుంచి మాత్రం జబర్దస్త్ అంటే జబర్దస్త్ షాట్లు కొట్టిండు. 5 6లు 4 4లతో రియాన్ రింగ్లెటర్ ఫస్ట్ టైం ముంబై ఇండియన్స్ ఆడుతున్నప్పుడు 62 దాని ఫస్ట్ IPL హాఫ్ సెంచరీ అయితే స్కోర్ చేయడం అయితే జరిగింది. ఎవరిది మన రియాన్ రింగ్లెటర్ది. సో అద్భుతమైన కాబట్టి. బట్ ఆండ్రీ రసెల్ వేసిన ఒక బాల్కి ఏదైతే మన రోహిత్ శర్మ అవుట్ అయ్యాడో వైట్ ఆఫ్ స్టంప్ వేసాడు, బాల్ పుల్ చేయబోయి షార్ట్ బాల్ పుల్ చేయబోయి అయితే అవుట్ అయిపోయాడు. 10 మినిట్స్ గుడ్ క్యాచ్ బై హర్షిత్ రాణా. విల్ జాక్స్ వచ్చాడు. విల్ జాక్స్ వచ్చి కూడా తను కూడా ఒక 2-3 డాట్ బాల్స్ ఆడి దాన్ని ఫ్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ సైడ్ కొట్టబోయి మన థర్డ్ మ్యాన్ రీజన్లో 6 అయితే కొట్టాడు. తను ఆడిన ఒక 16 రన్స్ కూడా వచ్చాడు. తర్వాత విల్ జాక్స్ కూడా ఎవరు ఆండ్రీ రసెల్ బౌలింగ్లోనే అవుట్ అయిపోయాడు. మనం నిన్న ఏదైతే ప్రివ్యూలో మాట్లాడుకున్నామో శాంట్నర్కి ఏదైతే స్పిన్ అయితే లభించిందో అదే స్పిన్ సునీల్ నారాయణ్ ఇంకా వరుణ్ చక్రవర్తికి లభించడం అయితే జరగలేదు. ఇక రహానే క్యాప్టెన్సీ గురించి ఒక్కటి, ఎప్పుడైతే రోహిత్ శర్మ ఉన్నాడో వాళ్ళిద్దరు బెస్ట్ స్పిన్నర్ని ఫస్ట్లోనే తీసుకురావచ్చు కదా. రింగిల్టన్ ఇంకా విల్ జాక్స్ ఇద్దరు స్పిన్నర్స్కి అంత మంచిగా ఆడారు. బట్ వాళ్ళని ఎందుకు తొందరగా తీసుకురాలేదని నా డౌట్. హర్షిత్ రాణా మాత్రం వీళ్ళు ఎక్స్పెన్సివ్ ఉన్నాడు. తను వేసిన 2 ఓవర్లలో 28 రన్లు అయితే కొట్టడం అయితే జరిగింది. తర్వాత వచ్చే సూర్యకుమార్ యాదవ్ తను ఆడింది 9 బంతులే. బట్ తను
వన్ ఆఫ్ ద బెస్ట్ T20 ప్లేయర్. ఎందుకు మళ్ళీ వాంకేడేలో ఎందుకు అంత మంచి రికార్డు ఉందంటే వాళ్ళు చూపించారు. ఆయన 9 బాళ్ళలో 3 4 2 6 కొట్టి ఎప్పో అని చెప్పి మ్యాచ్ తొందరగా అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఏది మన స్కోర్ ఏదైతే ఉందో ముంబై ఇండియన్స్ వాళ్ళు కొట్టాల్సిన 121 స్కోరు వాళ్ళు కనీసం వీళ్ళు ఆడిన 16 ఓవర్లనే అది వీళ్ళైతే 12.5 ఓవర్లనే ఖతం చేశారు. మళ్ళీ గుడ్ బ్యాటింగ్ బై ముంబై ఇండియన్స్. వాళ్ళకి ఏవైతే టిక్ మార్క్స్ ఉండాలో అవన్నీ టిక్ మార్క్స్ అయితే అయినాయి. క్యాప్టెన్సీ కూడా బాగుంది. ఎవరైతే మన హార్దిక్ పాండ్యా బౌలింగ్ బాగుంది, ఫీల్డింగ్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది. బెస్ట్ ఫీల్డర్ ఇవాళ ఒక ఫీల్డర్ గురించి మాట్లాడడం నమన్దీర్ 5.5 కోట్లు పెట్టి వాళ్ళైతే తీసుకున్నారు. నమన్దీర్ అయితే ఇవాళ 3 అద్భుతమైన క్యాచ్లు పట్టుకున్నాడు. జబర్దస్త్ క్యాచ్లు పట్టుకున్నాడు. సో బెస్ట్ ఫీల్డర్ ఇవాళ నమన్దీర్. మొత్తం అన్ని బాక్సెస్ టిక్ అయినాయి. ఒక్కటే ఒక వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ ఏముంటుందంటే వాళ్ళ ఎక్స్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఇంకా తను బ్యాట్కి పని చెప్పట్లేదు ముంబై ఇండియన్స్కి ఆడుతున్నప్పుడు. సో ఇందాక చెప్పాను లాస్ట్ 11 ఇన్నింగ్స్లలో 141 రన్లే చేశాడు. సో అది చాలా అంటే చాలా తక్కువ అని చెప్పాలి. అతనుకున్న 16.25 కోట్లు ఇస్తున్నప్పుడు ముంబై ఇండియన్స్ ఎక్స్పెక్ట్ అ లాట్ ఫ్రమ్ హిమ్. ఇంకొకటి విషయం ఏంటంటే ఎవరైతే అశ్విని కుమార్ ఉన్నాడో ఇండియన్ ప్లేయర్ డెబ్యూటెంట్లో హైయెస్ట్ వికెట్స్ తీసింది అతని. తన ఇవాళ వికెట్స్ తీసి 4 వికెట్లు. ఆ 4 వికెట్ల కోసం తను తను ఇచ్చిన రన్స్ ఏంటంటే 24 రన్లు. అంటే 3 ఓవర్లు వేసాడు. 3 ఓవర్లు 4 వికెట్లు తీసి 24 రన్లు అయితే ఇచ్చాడు. సో ముంబై ఇండియన్స్ కానీ చెక్ బాక్సెస్ అన్ని కోల్కతా నైట్ రైడర్స్ కూర్చొని ఏంటి మళ్ళీ బ్యాటింగ్ ఎందుకు ఇట్లా ఫ్లాప్ అయింది ఏమైంది అనేది అనుకుంటారు. సో గుడ్ విన్. ఒక్క విషయం వెళ్ళిపోయి ముందర కోల్కతా నైట్ రైడర్స్ ఇంకా ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఇద్దరి మధ్యలో జరిగిన ఒక మ్యాచ్అప్లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ వాళ్ళు హైయెస్ట్ అంటే ఏదైతే ఒక ఆపోజిషన్ మీద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ విక్టరీస్ ఏవైతే ఉంటాయో అది ముంబై ఇండియన్స్కి ఉంది. అది కూడా 24 విక్టరీస్ ఉన్నాయి. కేకేఆర్ హైయెస్ట్ బై ఎనీ టీమ్ అగేన్స్ట్ టీమ్. దాని తర్వాత ఒకటే వెన్యూలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ విన్స్ బై సింగిల్ అపోజిషన్ కూడా ముంబై ఇండియన్స్ ఇంకా కేకేఆర్ మధ్యలో ఉంది. అది కూడా వాంఖేడే స్టేడియంలో 10 అయితే గెలిచారు. ఇంకొకటి T20 క్రికెట్లో మోస్ట్ రన్స్ బై ఎనీ ప్లేయర్ సెకండ్ వచ్చేసి రోహిత్ శర్మ. అది కూడా 11,851 రన్స్ అయితే ఉంది. అన్ని బాక్సెస్ టిక్ అయినాయి, అంతా ఉన్నాయి. వీళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. అదురహో అశ్విని కుమార్. మళ్ళీ మీకేమనిపిస్తుంది చెప్పే కంటెంట్ నచ్చిన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియోస్ చూడండి. ప్రతి వీడియోలో నేను చెప్పేది బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండండి. అది బుక్కీస్ ద్వారా కానీ యాప్స్ ద్వారా కానీ డబ్బులు పుణ్యానికి వచ్చేవి ఎవరికి సొత్తు కాదు. పుణ్యానికి వచ్చే పుణ్యానికే పోతాయి. కాబట్టి జాగ్రత్త. బాయ్, గుడ్ నైట్.